హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి వీడియోలో వచ్చేసి సమ్మర్ అయితే వచ్చేసింది. సమ్మర్ అంటేనే వడియాలు, ఇంకా ఆవకాయ, కారపొడులు ఇలా సంవత్సరానికి సరిపడేలా చేసుకుంటారు కదా. ఇవాల్టి వీడియోలో అయితే నేను సింపుల్గా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటాయి. ఇంకా ఫస్ట్ టైం వడియాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునేలాగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వడియాలు పెట్టుకోవడానికి ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చు. అలాగే సేమ్ కప్పుతో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకునేటప్పుడు ఇలా కాస్త లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకోండి. ఇప్పుడు రెండింటిని శుభ్రంగా కడిగేసి సగ్గుబియ్యంలో 2 కప్పులు నీళ్లు, అలాగే బియ్యంలో 1 కప్పు నీళ్లు వేసి నైట్ మొత్తం నానబెట్టండి. ఇక్కడ సగ్గుబియ్యంలో 2 కప్పులు ఎందుకు వేసుకున్నాను అనేది వీడియో మధ్యలో చెప్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఉదయానికల్లా సగ్గుబియ్యం ఇంకా బియ్యం కూడా చక్కగా నానిపోయి ఉంటాయి అన్నమాట. సగ్గుబియ్యం అయితే చూడండి, ఇలా నలిపి చూస్తే మెత్తగా అయిపోయి ఉండాలి. ఇలా నానిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ బియ్యంని అయితే మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దానికోసం అయితే మిక్సీ జార్ తీసుకొని అందులోకి బియ్యంలో ఉండే నీళ్లు మొత్తం వంచేసి బియ్యం మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే బియ్యం మెత్తగా నలగాలంటే అందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు నీళ్లు ఒకటేసారి కాకుండా మధ్య మధ్యలో వేసుకుంటూ ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కడే కానీ బరక అనేది లేకుండా మొత్తం అంతా కూడా ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మందపాటి గిన్నె అయితే ఒకటి పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. అందులోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకొని నీళ్ళను అయితే మరగనివ్వండి. నీళ్లు మరిగేలోపు ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి సేమ్ కప్పుతోనే 10 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. వడియాలు పెట్టుకునేటప్పుడు నీళ్లు కాస్త ఎక్కువగా అయినా పర్వాలేదు, కానీ తక్కువ అయితే కాకూడదండి. తక్కువైనాయి అంటే కనుక వడియాలు సరిగ్గా రావు, ఇంకా విరిగిపోతుంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ నేను 1 కప్పు బియ్యం 1 కప్పు సగ్గుబియ్యాన్ని కలిపి మొత్తం టోటల్గా ఎన్ని నీళ్లు తీసుకున్నాను అనేది వీడియోలో చివరిలో చెప్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఈలోపు మనం ముందుగా స్టవ్ పైన పెట్టుకున్న నీళ్ళు అయితే ఇలా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వడియాలు పెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకునేది కూడా ఒక మెయిన్ పాయింట్ అన్నమాట. వడియాలలో సాల్ట్ ఎక్కువగా పట్టదు, సో కొద్దిగా మాత్రమే వేసుకోండి. అలాగే సాల్ట్ వేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, వాటిని నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసుకోండి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ సగ్గుబియ్యంని అయితే ఉడకనివ్వాలి. అలాగే మొత్తం టోటల్గా తీసుకున్న నీళ్ళు వచ్చేసి సగ్గుబియ్యంలో నానబెట్టుకున్న 2 కప్పులు నీళ్లు, అలాగే కుక్కర్లో వేసుకున్న 3 కప్పులు 5 కప్పులు, అలాగే పెద్ద గిన్నెలోకి వేసి పెట్టుకున్న 10 కప్పులు నీళ్లు, ఇంకా బియ్యం మిక్సీ పట్టుకునేటప్పుడు 1 కప్పు నీళ్ళు అయితే తీసుకున్నాం కదా, అవి కూడా కలిపేసుకుని టోటల్గా 16 కప్పుల వరకు నీళ్ళు అయితే పట్టినాయి. 1 కప్పు సగ్గుబియ్యం అలాగే 1 కప్పు బియ్యానికి అనమాట. ఈ కొలతలతో ఎసరు తీసుకున్నారంటే వడియాలు అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇంకా సగ్గుబియ్యం కూడా కాసేపటికల్లా ఉడికిపోయి మొత్తం అంతా దగ్గరకు వచ్చి ఉంటుందన్నమాట. అలా దగ్గరకు వచ్చిన తర్వాత కిందికి దించేసుకొని ఇప్పుడు స్టవ్ పైన మనం 10 కప్పులు నీళ్లు వేసి పెట్టుకున్న పెద్ద గిన్నె అయితే ఉంది కదా, దాన్ని అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసి నీళ్లు బాగా మరుగుతున్న టైంలో ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న బియ్యం పిండి పేస్ట్ ఉంది కదా, దాన్ని కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. మనం బియ్యాన్ని మొత్తం లిక్విడ్ లాగా మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి ఇలా నీళ్ళల్లో వేసుకున్న తర్వాత ఉండలైతే కట్టవన్నమాట. కానీ ఇలా పిండి వేసుకున్న తర్వాత నుంచి నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఒకవేళ బియ్యం పిండి వేసిన తర్వాత కనుక ఉండలు కడుతున్నట్లయితే కనుక గరిటెతో స్మాష్ చేసుకుంటూ ఉడికించేసుకోండి. ఉండలైతే ఈజీగానే కరిగిపోతాయి. కాసేపటికల్లా బియ్యం పిండి మొత్తం ఇలా చిక్కబడ్డం స్టార్ట్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. బియ్యం పిండి మొత్తం ఇలా కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు అందులోకి మళ్ళీ ఇంకొక 1/2 స్పూన్ ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కూడా మొత్తం అంతా బాగా కలుపుకుంటూ చిక్కబడనివ్వాలి. ఈ పిండి మొత్తాన్ని కూడా దాదాపుగా 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. వడియాలకి మనం పిండిని ఎంత బాగా ఉడికించుకుంటే
వడియాలు అనేవి విరిగిపోకుండా అంత చక్కగా వస్తాయి అన్నమాట. బియ్యం పిండి మొత్తం కూడా ఇలా కాస్త తిక్కుగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం గంజిని అయితే వేసేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం గంజి వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కలుపుకుంటూ ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మొత్తం అంతా కూడా ఇంకాస్త దగ్గరకు వస్తుందన్నమాట. అలాగే ఇలా ఉడికే టైంలోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొక పావు స్పూన్ మైన వేసుకోండి. ఇక్కడ నేను టోటల్గా 1 స్పూన్ మైన ఉప్పు వేసుకున్నానండి, అంతే. ఇంతకంటే ఎక్కువగా వేసుకున్నారంటే వడియాలు ఎండిన తర్వాత ఉప్పగా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు తక్కువగానే వేసుకోండి, అప్పుడే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి మొత్తం ఇలా దగ్గరికి వచ్చి ఇంకా స్టవ్ను ఆఫ్ చేస్తాం అనుకునేటప్పుడు 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని కలిపేసుకోండి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు అలా ఉడికించేసుకొని ఎమ్మటే స్టవ్ను అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అలాగే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అలాగే వదిలేసేయకుండా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండండి. అలాగే పిండి కూడా ఆరిపోకుండా పైన ఒక మూతతో కవర్ చేసేయాలి. ఇప్పుడు వడియాల్లాగా పెట్టుకోవడం కోసం ఇలా ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని ఫస్ట్ నీళ్ళల్లో గట్టిగా పిండేసి ఆ తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని చిన్న గరిటెతో ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా వడియాల్లాగా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు మాత్రం గరిటెతో ఇలా లైట్గా స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. సో దట్ వడియాలు మరీ మందంగా కాకుండా కాస్త పల్చగా వస్తాయి అన్నమాట. ఇలాగే వడియాలన్నీ వేసేసుకోండి. అలాగే వడియాలు వేసుకునేటప్పుడు ఎండ ఉంటే ఖచ్చితంగా ఎండలో వేసుకోండి. ఎండలో అయితే తొందరగా ఆరిపోతాయి. అదే నీడలో అయితే కనుక 4-5 రోజులు టైం పడుతుందండి. ఎండ ఉంటే ఖచ్చితంగా ఎండలోనే ఎండబెట్టేసుకోండి. నేనైతే ఎండలోనే పెట్టేశానండి. ఒకరోజు మొత్తం ఎండలో పెట్టేసి ఆ తర్వాత తీసుకొచ్చి ఫ్యాన్ కింద ఆరబెట్టినాను అనమాట. వడియాలు మొత్తం ఇలా పూర్తిగా చక్కగా ఎండిపోయినాయి. అన్నీ బాగా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు క్లాత్ నుంచి సపరేట్ చేయడం కోసం మనం ఏ క్లాత్ అయితే తీసుకున్నామో దాన్ని ఇలా రివర్స్లో చేసుకొని ఇలా నీళ్లు చల్లుకోవాలి. నీళ్లు చల్లేసి 10 నిమిషాల పాటు వదిలేసేయండి. 10 నిమిషాలు వదిలేసారంటే ఆ వడియాలు తేమను పీల్చుకొని కొద్దిగా లూజ్గా అవుతాయి అన్నమాట. ఆ టైంలో తీసేసుకోండి. క్లాత్ నానకుండా తీసుకున్నారంటే వడియాలన్నీ విరిగిపోతాయండి. సో ఇలా క్లాత్ కాస్త నానిన తర్వాత వడియాలు తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అలాగే వడియాలు పెట్టుకునేటప్పుడు ఇలా కలర్ ఉండే క్లాత్ కాకుండా వైట్ కలర్లో ఉండే క్లాత్ తీసుకోండి. నేను ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండే క్లాత్ తీసుకోవడం వల్ల వడియాలకు కూడా లైట్గా గ్రీన్ కలర్ అంటుకునేదన్నమాట. సో మీరైతే ఖచ్చితంగా వైట్ కలర్లో ఉండే క్లాత్ అయితే తీసుకోండి, వడియాలు చక్కగా వస్తాయి మీకు. అందుకే ఇక్కడ చూడడానికి వడియాలు లైట్గా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇలా వడియాలన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు ఎండలో పెట్టేసి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండబెట్టేసేయండి. ఆ తర్వాత స్టోర్ చేసుకోవాలి. నేను చేసిన ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ టు సేమ్ చేశారంటే వడియాలు అయితే చక్కగా చాలా బాగా వస్తాయండి. ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి అనమాట. కానీ ఆ కలర్ లైట్గా రావడం వల్ల నేనైతే తినడానికి ఎక్కువగా ఇష్టపడలేదండి. అలాగే వీడియోనైతే చాలా కష్టపడి షూట్ చేసుకున్నాను కదా, ఇంకా ఊరికే డిలీట్ చేయడం ఇష్టం లేక వడియాలు బాగా వచ్చినాయి, జస్ట్ కలరే కదా అని అది కూడా వీడియోలో చెప్దాంలే అని వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నానండి. మీరు కూడా ఇలా వడియాలు ట్రై చేయండి. కాకపోతే క్లాత్ మాత్రం వైట్ కలర్లో ఉండేది తీసుకోండి, సరిపోతుంది. వడియాలు పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.